ఈరోజు మనం నోము ఎట్లెట్లా చేస్తాము, నోము దగ్గర ఏమేమి చేస్తారు అనేది మీకు బ్లాగ్లో మొత్తం చూపిస్తా, మిస్ అవ్వకుండా చూడండి, ఓకేనా. ఇంకో గుమ్మాల కోసం అని చెప్పేసి మామిడి ఆకులు అయితే పెడుతున్నారు. సో మా డాడీ ఇంకో మా బ్రదర్ పెడుతున్నారు ఇక్కడ. హాయ్ అజయ్, హ్యాపీ నోము అజయ్. ప్రతిష హాయ్. హలో డాడీ పైసలు తీసుకుంటున్నావా? తీసుకుంటున్నా, ఇచ్చిండు డాడీ నాకే. సో ఇక్కడైతే పెట్టేసి ఆల్రెడీ. సో ఫ్రెండ్స్ ఇక్కడ వేస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నారా, మేము పుట్ట బంగారం దగ్గర వేసి వస్తున్నాం అన్నమాట. అది ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం వచ్చేసి ఇంకో ఫోటోలకి బొట్లు పెడదామని చెప్పేసి ఏమంటారు ప్రతిదాన్ని, నోము కాదు, ఫోటోలకు బొట్లు పెట్టడానికి అని చెప్పేసి ఫోటోలు తోడుస్తున్నా. అది ఏం చెప్పాలా, నేను అది అడిగాను. నేనంటే నాకంటే నేనంత ఇంటెలిజెంట్ కాదులే. సో ఇప్పుడైతే మనం ఫోటోలు తుడుచుకుంటున్నాం అనమాట. నీట్గా తుడుచుకొని తర్వాత బొట్లు పెట్టుకోవాలన్నమాట. అది ముచ్చట. నెక్స్ట్ ఏం చేస్తా అనేది చూడండి, చూపిస్తా. మా మమ్మీ ఏమో అన్నీ సెట్ చేస్తుంది అనమాట దేవుడి దగ్గరికి. ఒక్కలా ఏమంటారా వీటిని మమ్మీ, ఒక్కలో అవన్నీ ఇస్తుంది. మా చెల్లెనేమో చిన్న చిన్న సామాన్ అంతా తగ్గుతుంది, తీసేస్తుంది. కాదు మామిడి ఆకులతో కంకణాలు కట్టింది. సో షీ ఈజ్ వెరీ గుడ్ గర్ల్, ఎందుకంటే అన్ని పనులు తన ఎత్తిన వేసుకొని మరీ చేస్తుంది. సో బొట్టులు పెట్టడం అయిపోయింది, ఇంకో కంప్లీటెడ్. అన్ని బొట్లు అయితే పెట్టేసుకున్నాం కదా, గురుగులకు కానీ ఫోటోలకి కానీ. ఇవన్నీ ఏం చేస్తుంది అంటే మమ్మీ గద్దె మీద పెడుతుంది, పెట్టి సెట్ చేసేస్తుంది మొత్తం మంచిగా. ఫ్రెండ్స్ నోముదండలు అంటే తెలుసా? ఇక నోముదండలు అంటే ఇట్లుంటాయి అన్నమాట. ఇవి నోము రోజు కాకుండా నోము రోజు తెల్లారి కట్టుకుంటారు. ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా కడతారనమాట. అతిథులకు భోజనాలు పెట్టి అతిథులకి కంకణాలు కడతారనమాట. కంకణాలు కట్టి అవి బెల్లప్పలు ఉంటే అవి ఇచ్చి పంపిస్తారు. ఇవి నోము దండలు అండ్ గవ్వలు, పసుపు కొమ్ములు, బియ్యం. సో ఫ్రెండ్స్ నోము అంటే మనం స్పెషల్గా వంటలు చేస్తారనమాట. సో ఇది ఆల్ కూరగాయలు, సగం ఇంగ్లీష్ సగం తెలుగు, అన్ని కూరగాయలు కలిపి వండే కర్రీ. ఇదేం కూర అంటారు దీన్ని? ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. సో సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. నార్మల్గా వండుకుంటే అంత టేస్ట్. మా పెద్దత్తమ్మనేమో కూర వండుతుంది. నోమ్ అంటే ఓన్లీ వెజిటేబుల్స్కే ఛాన్స్ ఇక్కడ, నో నాన్ వెజ్. ఏమనుకుంటున్నావు? చిన్నత్తమ్మ చేసిన చింతకాయ పప్పు చారు, పెద్దత్తమ్మ చేసిన వెజిటేబుల్ కర్రీ. ఎస్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ దివాళీ అని చెప్పురా. అయితేనేమో సిగ్గుపడుతుంది మా మరదలు అనుకో, ఖాళీ ఒకటి. హాయ్ ఫ్రెండ్స్, ఇది మా హోమ్ టూర్. సరే మీ హోమ్ టూర్ గురించి చెప్పినావు కదా, కానీ చెప్పు హ్యాపీ దివాళీ అని చాలు. చెప్పు పాప. అలిగావా? దా చెప్పురా హ్యాపీ దివాళీ అని. ఈమె సిగ్గుపడుతుంది. నా వరదలు ఈమె హాయ్ చెప్తుంది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ అని. హ్యాపీ దివాళీ అను. హాయ్ చెప్పు. సరే నువ్వు చెప్పినావా? ఏం చెప్పినావు? ఏంది నాకు అర్థమైతే నువ్వేమంటున్నావు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే బియ్యము, కుడుకలు అన్నీ, బియ్యం పోయడానికి సంబంధించిన అన్నీ తయారైతే పెట్టేసుకున్నారు. బియ్యం కలుపుతారు అనమాట. కలిపినాక కుడుకలు అవి ఇవన్నీ వేసి ఇంకా బియ్యం అయితే పోస్తారనమాట. అమ్మ అన్నీ తీసిపెట్టింది.
ఫ్రెండ్స్ బెల్లం అయితే ఫస్ట్ ఇట్లా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న కట్ చేసుకొని దీన్ని పాకం పట్టించేసి బూరెలు చేస్తారనమాట. నేను రెడీ అయిపోయినా, ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది మీకు చూపిస్తా అన్నమాట. అక్కడ బియ్యం పోసే ప్రాసెస్ ఉంటుంది, అండ్ ఇంకా బెల్లం అప్పలు చేసినవి ఉంటాయి కదా, అవి దేవుడి దగ్గర పెడతారు. ఇంకా ఏంటి అనేది మీకు నేను చెప్పడం కంటే చూపిస్తే బెటర్ కదా. సో చూడండి ఫ్రెండ్స్, ఇంగో నైవేద్యాలు, పరమాన్నం అండ్ అన్నీ కలిపి వండిన వెజిటేబుల్ కర్రీ, పప్పు చారు. సో ఇట్లా పువ్వులు కడతారు అనమాట, పువ్వులు కట్టి చేస్తారు. ఫ్రెండ్స్ అమ్మవారికి బియ్యం అయితే పోసినారు, పోసేటప్పుడు తీయడానికి వీలు పడలేదు. ఏం చెప్పినా ఏమైంది? సౌండ్కి భయం అవుతుందా? పటాకుల సౌండ్కి ఏం కాదు. బాబా ఏమన్నా మర్చిపోతున్నావు ప్రత్యక్ష? దీపావళి పండుగ అంతా నీ ముఖంలోనే కానొస్తుంది. ఫోటో తీయచ్చు కాక. ఫోటో ఏంది, బ్లాగ్లోనే ఉంటున్నావు, ఇంకేంది తీయ. మీ చెల్లె తింటుందో తినిపో. నువ్వు రెడీ అయిందే ఏమంటారు, పో పెట్టుపో ఇక దీపాలు. ఫ్రెండ్స్ ఇంకో నైవేద్యం పెడుతున్నారు అమ్మవారికి. ఇందాక మీకు చూపెట్టిన కదా ప్రసాదాలు వచ్చి మాకు ఇస్తారా ఫ్రెండ్స్? ఇగో మా తమ్ముడు అయితే టిక్ టాక్ రెడీ అయ్యిండు, మంచిగా పోయి పటాకులు తీసుకొని వచ్చిండు. ఏమేమి కొనుక్కొచ్చినావు? పైసలు ఎక్కువనే తక్కువనే తానా చెప్పు. డీజేటీలు చెప్పు. పెద్ద పెద్ద పట్టుకొచ్చినావు. ఒరే ఆ బాంబులు వేల్చకురా నాయన, ఒక ఫింగర్ పోయింది. ఎక్కడి రా ఇవన్నీ? ఎక్కడి కాదు ఆగురి 1 by 1. ఇవేంటి? లక్ష్మీ బాంబులు. ఇవేం పటాడు పటాకీలు, ఏంటి తాడు సంథింగ్ ఏదో నాకు పేరు రావట్లేదు. అవి ఎందుకు? ఇవి తోక పటాకి, ఇవేమో చిట్పట్ అంటారు వీటిని. ఉల్లిగడ్డ బాంబులు. ఇగో ఇవేమో చిచ్చుబుడ్లు. అల్లరి మామూలుగా లేదురా నాయన. అవేమో సురసుర బత్తిలా అవేమంటారు. నైవేద్యం కోసం కూర్చున్నట్టుగా కూర్చున్నారు ఈ పటాకులు ముంగడ పెట్టుకొని. టపాకాయలు. ఏ చిన్న అజయ్ ఇప్పుడే షురు చేయకు. 5 kg బాంబు కాదు చిన్న, ఇప్పుడు వద్దా జే నిమ్మలంగా కాలుద్దాం. ఆగు అందరూ చెప్పురా. బాబాయ్ ఏం అడుగుతుండ్రా? అత్తమ్మకు ఒకటి అత్తమ్మ కాలుస్తుంది. ఆలుగడ్డ చిన్న ఉల్లిగడ్డ బాంబు కాదు, ఆలుగడ్డనంట. ఫ్రెండ్స్ మా తమ్ముడు అయితే పైసలు అని చెప్పేసి అంటాడు బాగానే. అయితే ఏం చేసిండు ఈరోజు పటాకులు టపాకాయలు బాగానే పట్టుకొని వచ్చిండు. సో డబ్బులు లేవని వాడు బాగానే పట్టుకొచ్చిన దాన్ని నేను కూడా షాక్ అవుతాను, మీరు కూడా అయ్యే ఉంటారు. సో నిహారిక వ్లాగ్స్ ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉన్నాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి షాప్ మొత్తం ఇంట్లోనే ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. సో మీకు బ్లాగ్ చూడండి. ఫ్రెండ్స్ అమ్మవారికి మంగళహారతి అయితే ఇచ్చేసినాం అనమాట. ఫ్రెండ్స్ దేవుని దగ్గర అయితే అక్షంతలు వేస్తున్నాడు. మా తమ్ముడు దండం పెట్టుకుంటుండే, మనసులో కోరిక తీరాల. ఫ్రెండ్స్ ఒకరొకరుగా 1 by 1 అయితే వచ్చి అక్కడ అమ్మవారికి అక్షింతలు వేసి దండం పెట్టుకుంటున్నారనమాట. దేవుడి దగ్గర కోరిక మనసులో చెప్పుకొని అక్షింతలు వేయడం అయితే జరుగుతుంది. చూడండి మీరు కూడా కోరుకోండి నాతో పాటు.
ఇగో ఈడుంది ఆర్థిక ఇంటి ముందు గుమ్మడికాయ కొట్టు సన్నివేశం. ఫ్రెండ్స్ దీపాలు అయితే పెట్టేసినాం అనమాట. చూడండి ఇంకో దీపాలు పెట్టినాం. లుక్ మొత్తం చూపిస్తాను. నోమ్ అంటే ఎట్లుంటుంది ఏంది అని. ఇంకో దీపాలు పెట్టినాం. ఇక్కడ గుమ్మడికాయ అయితే కొట్టినాం. లోపలికి పోదాం మరే. చలో నేను మా దీపగాడు లోపలికి పోతున్నాం చూపెట్టడానికి. ఇగో బంతిపూలు ఇక్కడ వేసినాం. సో అక్కడ మా మామయ్యలు కూర్చున్నారు. ఇక్కడ డోర్ క్లోజ్ చేసిరు దేవుడు ఉన్నాడు అని చెప్పేసి. సో దేవుని దండం పెట్టుకోవడానికి ఇబ్బంది కాకుండా. నిన్నది ఎలా తమ్మనిది ఎలా పెద్ద బొమ్మ అసలుకే పియానో వాయిస్తున్నావా? ఏ చిన్నూరు ఇట్రారా. ఏ జరుగురా వీడియో తీస్తున్నా. అది పేలే బాంబేమో అని మా వాళ్ళు కింద మీద అవుతారు అనమాట. భయపడుకుంటా పెడుతుంటే తర్వాత చూస్తే అది పేలే బాంబు కాదనమాట. బాగుంది. అది పేలుతుందేమో అనుకున్నా. చిరంలో ఆడతాయి. హ్యాపీ నోము. పైకి కూడా అయిపోయినాక పైకి కూడా రాక. ముచ్చట ఇంకా వీడియో అయితే చూసారు కదా. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, మర్చిపోవద్దు. నేను ఈరోజు ఏమేమి చేసినా అని మొత్తం మీరు బ్లాగ్లో చూసారు కదా. సో సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా మరి. 1000 కి లైక్స్.